హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఈరోజు మన టాపిక్ ఎస్ఎస్సి జీడీ సిరీస్ అనేది కంటిన్యూ చేస్తున్నాం కదండి. దీనిలో మనకి వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి 1 మార్క్ షూర్ షార్ట్గా అడిగేటటువంటి అవకాశం ఉన్నటువంటి టాపిక్ అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కరెంట్ ఎకానమీ అండ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. అదే మనకి ఎంపీఐ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అండి. నార్మల్గా ఇప్పుడు మీకు చెప్పగానే మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనగానే ఏమర్థమైందండి? ఈ పేదరికానికి సంబంధించినటువంటిది అండి. ఇది పేదరిక సూచి. ఈ ఇండెక్స్ అనేది పేదరికానికి సంబంధించిందండి. సో ఇక్కడ చాలామంది పేదరికం అంటే ఏమనుకుంటారండి? కేవలం డబ్బులు లేకపోవడమే పేదరికం అనుకుంటారు. కానీ మన ప్రభుత్వం ఉంది కదండి, ఈ ప్రభుత్వం అనేది ఇప్పుడు హెల్త్ ఉంటుంది కదా, ఆరోగ్యం, విద్య, నెక్స్ట్ ఇంట్లో ఉండే సౌకర్యాలు ఉంటాయి కదా, వాటిని బట్టి ఈ పేదరికాన్ని అంచనా వేయడం అయితే జరుగుతుందండి. ఇటీవల మనకి నీతి ఆయోగ్ అనేది రిపోర్ట్ అనేది విడుదల చేయడం జరిగిందండి. ఈ నీతి ఆయోగ్ అసలు మనకి ఎప్పుడు స్టార్ట్ చేశారనేది నాకు ఒక కామెంట్ అనేది చేయండి. సో ఇటీవల ఈ నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి రిపోర్ట్ ప్రకారం భారతదేశంలో ఒక భారీ మార్పు అనేది రావడం అయితే జరిగిందండి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. టోటల్గా మనకి ఈ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ అనేది టోటల్గా 12 ఇండికేటర్స్ మీద బేస్ అయ్యి ఉండడం అయితే జరుగుతుందండి. ఈ గ్లోబల్ ఎంపీఐలో అయితే 10 ఇండికేటర్స్ ఉంటాయండి. ఇక్కడ మనకి మన ఇండియాకి సంబంధించి అయితే మాత్రం 12 ఇండికేటర్స్ అనేవి ఉండడం జరిగిందండి. ఎవరు విడుదల చేస్తారంటే మనకి నీతి ఆయోగ్ అయితే విడుదల చేయడం జరుగుతుంది. అలాగే మనకి మెయిన్గా డైమెన్షన్స్ ఉంటాయి కదా, కొలమానాలు, వీటిని ఆధారంగా చేసుకుని కొలుస్తారండి. 3 ప్రధాన అంశాల మీద లెక్కిస్తారండి. ఫస్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, హెల్త్, నెక్స్ట్ ఎడ్యుకేషన్, నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. ఈ మూడిట్ల మీద మనకి లెక్కించడం అయితే జరుగుతుందండి. ఇప్పుడు ఒక్కో పార్ట్లో ఏమేమి ఉన్నాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దామండి. 12 ఇండికేటర్స్ ఉంటాయని చెప్పాను కదా ఇండియాకి. ఫస్ట్ వన్ వచ్చి ఆరోగ్యం, హెల్త్ రిలేటెడ్గా 3 అనేవి ఉండడం జరిగిందండి. ఫస్ట్ న్యూట్రిషన్, పోషకాహారం గురించి. నెక్స్ట్ చైల్డ్ అడాలసెంట్ మోర్టాలిటీ, శిశువు మరియు కిషోర మరణాల రేటు. ఈ మెటర్నల్ హెల్త్, మాతృ ఆరోగ్యం. నార్మల్గా గ్లోబల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్లో ఎన్ని సూచీలు ఉన్నాయని చెప్పాను? 10 డైమెన్షన్స్ అనేవి ఉన్నాయని చెప్పాను కదా. ఇక్కడ మన దాంట్లో 12 ఉన్నాయి. ఈ 12లో ఎక్స్ట్రాగా యాడ్ చేసినవి ఏంటంటే ఇది ఒకటండి, మాతృ ఆరోగ్యం అనేది ఎక్స్ట్రా యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ విద్యకు సంబంధించి 2 ఉన్నాయండి. ఒకటి ఇయర్స్ ఆఫ్ స్కూలింగ్, పాఠశాల విద్యను అభ్యసించిన సంవత్సరాలు ఎన్ని, దాని గురించి, స్కూల్ అటెండెన్స్ ఎంత అని చెప్పి. నెక్స్ట్ మూడోది ఏంటంటే మనకి జీవన ప్రమాణాలు, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ నుంచి 7 సూచీలు అయితే ఉండడం జరిగింది. దాంట్లో వరుసగా ఒకసారి మనం చూద్దామండి. ఫస్ట్ వన్ ఏంటంటే వంట గ్యాస్ సంబంధించిందండి. నెక్స్ట్ నెక్స్ట్ పారిశుద్ధ్యం సంబంధించిన శానిటేషన్, నెక్స్ట్ డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, హౌసింగ్, నెక్స్ట్ అసెట్స్, ఫైనల్ వచ్చేసి బ్యాంక్ ఖాతా. ఈ ఈ తల్లి గురించి ఒకటి, నెక్స్ట్ ఈ బ్యాంక్ అకౌంట్ రిలేటెడ్ ఒకటి. ఈ 2 కూడా మనకి ఎక్స్ట్రా 2 యాడ్ అవ్వడం అయితే జరిగిందండి. గ్లోబల్ ప్రకారం అయితే 10 ఉంటాయి, ఇండియాలో అయితే 12 ఇండికేటర్స్ అనేవి ఉండడం జరుగుతుంది. మెయిన్గా ఈ 3 మీద బేస్ అయ్యి ఇది ఉండడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ మనకి కొన్ని పాయింట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటనేది ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఇండెక్స్ గురించి వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ మనకి ఈ తాజా గణాంకాల ప్రకారం మనం ఈ 2022-23 ప్రకారం పేదరిక శాతం ఎంత ఉంది అని అడగొచ్చు. ఈ పేదరిక శాతం అనేది ఎంత ఉంది అని అడగొచ్చు. మనకి 29.17% ఉండేదండి. ఈ న్యూమరికల్స్ అనేవి బాగా గుర్తుపెట్టుకోవాలి. 11.28%కి తగ్గడం అయితే జరిగింది. ఈ పేదరికం నుంచి గత 9 ఏళ్లలో బయటపడిన వారు అని అడగొచ్చు. దగ్గర 25 crores మెంబర్స్ అనేది బయటపడడం జరిగిందండి. ఈ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాయడం జరిగింది రీసెంట్గా నేను. దాంట్లో కూడా పేదరికం నుంచి ఎంతమంది బయటపడ్డారని చెప్పేసి న్యూమరికల్గా అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకో షిఫ్ట్లో పర్సంటేజెస్ మీద కూడా అడగడం జరిగింది. నెక్స్ట్ ఇంకేం అడుగుతాడండి మనకి దీంట్లో, అత్యధికంగా పేదరికం తగ్గినటువంటి రాష్ట్రం ఏది అని అడగొచ్చు. ఉత్తరప్రదేశ్ అండి మనకి. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం ఎలా ఉంది, పట్టణ ప్రాంతాల్లో పేదరికం ఎలా ఉంది అని ఈ విధంగా కూడా మనల్ని క్వశ్చన్స్ అయితే అడగొచ్చండి. అదేవిధంగా నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏం అడగొచ్చు అంటే ఈ కేరళ రికార్డ్ అండి. ఈ కేరళకు సంబంధించి రిపోర్ట్ అయితే రావడం జరిగింది. ఈ నవంబర్ 2025 నాటికి కేరళ భారతదేశంలోనే అత్యంత తక్కువ పేదరికం, ఈ జీరో ఎక్స్ట్రీమ్ పావర్టీ అనే దాన్ని రాష్ట్రంగా నిలవడం అయితే జరిగిందండి. అంతర్జాతీయంగా చూస్తే కనుక ఎంపీఐ విలువను 0.069, అంతర్జాతీయంగా అంటే మన ఇంటర్నేషనల్ వైడ్ చూసుకుంటే మన ఇండియాలో 0.069 అనేది తగ్గించి మంచి ప్రగతిని సాధించడం అయితే పేర్కొందని చెప్పి యుఎన్డిపి పేర్కోవడం జరిగిందండి. యుఎన్డిపి అంటే ఫుల్ ఫామ్ ఏంటో నాకు కామెంట్ చేయాలి. నెక్స్ట్ ఇప్పటి వరకు నేను టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇప్పుడు మనం క్వశ్చన్స్ సాల్వింగ్ అనేది చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ రిలీజెస్ ద నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఇన్ ఇండియా? భారతదేశంలో నేషనల్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ని ఏ సంస్థ విడుదల చేస్తుంది
ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. ఈ నీతి ఆయోగ్ అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం జరిగిందండి. ఈ నీతి ఆయోగ్ CEO ఎవరనేది నాకు మీరు కామెంట్ అనేది చెయ్యండి. సో ఇక్కడ మనకి ఈ భారతదేశంలో పేదరికాన్ని బహుముఖ కోణాల్లో ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్, ఈ 3 యూజ్ చేసుకుని మనకి లెక్కించడానికి నీతి ఆయోగ్ అనేది నోడల్ ఏజెన్సీగా పనిచేయడం అయితే జరుగుతుంది. సో ఒకసారి ఇంగ్లీష్లో కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఈ నీతి ఆయోగ్ ఈజ్ ద నోడల్ ఏజెన్సీ ఇన్ ఇండియా రెస్పాన్సిబుల్ ఫర్ క్యాల్కులేటింగ్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ, ఫోకసింగ్ ఆన్ హెల్త్, ఎడ్యుకేషన్ అండ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఇండికేటర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ద నేషనల్ ఎంపీఐ రిలీజ్డ్ బై నీతి ఆయోగ్? నీతి ఆయోగ్ విడుదల చేసినటువంటి ఎంపీఐలో మొత్తం ఎన్ని సూచికలను ఉపయోగిస్తారు అని అడిగారు. మీకు ఆల్రెడీ చెప్పా, గ్లోబల్ ఎంపీఐ అయితే 10 ఇండికేటర్స్ అనేవి ఉంటాయని చెప్పా, మన ఇండియాకి అయితే 12 ఉంటాయని చెప్పా. ఇంకొకసారి క్వశ్చన్ కూడా ఎలా అడగవచ్చు అంటే, ఆ 2 ఏంటి అనేది అక్కడ ఇచ్చేసి అవి కరెక్టో కాదో కూడా అడగడం అయితే జరుగుతుంది. ఆ రిమైనింగ్ ఎక్స్ట్రా 2 చెప్పాను కదా మీకు ఆల్రెడీ, తల్లి ఆరోగ్యం గురించి, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ గురించి, ఈ 2 ఎక్స్ట్రా యాడ్ అయ్యి మన ఇండియాలో 12 ఇండికేటర్స్ అనేవి ఉండడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద నీతి ఆయోగ్ రిపోర్ట్ ఆఫ్ January 2024, హౌ మెనీ పీపుల్ ఎస్కేప్డ్ పావర్టీ ఇన్ ద లాస్ట్ 9 years? ఇందాక మీకు ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను కదా ఈ విధంగా అడగొచ్చని. January 2024 నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం గత 9 ఏళ్లలో సుమారు ఎంతమంది పేదరికం నుంచి బయటపడ్డారు అని అడిగారండి. నేను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది, క్లోజ్ టు 25 crores అని 24.82 crores అనేది తగ్గడం అయితే జరిగిందండి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి 24.82. దీని మీద డైరెక్ట్ బిట్ అడిగే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ఇవి కరెంట్ ఎకానమీ నుంచి కూడా బేస్ చేసుకుని బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ టాప్డ్ ద లీస్ట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఎస్కేపింగ్ పావర్టీ? అత్యధిక సంఖ్యలో ప్రజలను పేదరికం నుంచి బయటపడేసి అగ్రస్థానంలో నిలిచినటువంటి రాష్ట్రం ఏది అని అడిగాడు. నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇందాక, ఉత్తరప్రదేశ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. దీంట్లో మనకి 5.94 crores, క్లోజ్ టు 6 crores మెంబర్స్ అనేది పేదరికం నుంచి బయటపడడం జరిగి ఈ ఉత్తరప్రదేశ్లోనే అగ్రస్థానంలో నిలవడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద 3 మెయిన్ డైమెన్షన్స్ యూజ్డ్ టు క్యాల్కులేట్ ఎంపీఐ? ఈ ఎంపీఐని లెక్కించే 3 ప్రధాన పరిమాణాలు ఏవి అని అడిగారు. ఫస్ట్ ఏంటి, హెల్త్ ఆరోగ్యం, నెక్స్ట్ ఎడ్యుకేషన్ విద్య, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ జీవన ప్రమాణం. ఈ 3 తీసుకుని మనకి 12 ఇండికేటర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ స్టేట్ రికార్డ్ ద లోయెస్ట్ మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఇండియా? ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో అత్యల్పంగా బహుముఖ పేదరికం నమోదైంది అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి ఇక్కడ కేరళ అండి. ఈ లోయెస్ట్ అన్నాడు కదా అని చెప్పి ఇదే తక్కువేమనుకోకండి, ఇక్కడ మనకి ఏంటంటే పేదరికంలో తక్కువగా ఉండే స్టేట్ అనమాట ఇది, అర్థమైందా? అంటే రిచ్ పీపుల్ ఎక్కువగా ఉన్నారని అర్థం, అంతేగాని ఏదో తగ్గిందంటే వేస్ట్ అనుకోకండి. కేరళ అండి ఇక్కడ. సో అక్షరాస్యత, ఈ చదువు పరంగా, నెక్స్ట్ సామాజిక అభివృద్ధిలో ముందున్న కేరళ రాష్ట్రం దేశంలోని అత్యల్ప పేదరికం కలిగినటువంటి రాష్ట్రంగా నిలవడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫ్రమ్ 29.17% in 2013-14 to what percentage did poverty decrease in 2022-23? ఈ 2013-14లో 29.17% ఉన్నటువంటి పేదరికం ఈ 2022-2023 అంచనాల ప్రకారం ఎంతకు తగ్గింది అని అడిగారండి. ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి 11.28% తగ్గడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇండికేటర్ అండర్ ద స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ డైమెన్షన్? కింది వాటిలో ఏది జీవన ప్రమాణం కిందకు వచ్చే సూచిక కాదు అని అడిగారు. చూసారా, అడ్వాన్స్ లెవెల్కి వచ్చిన ఇందాక నేను మీకు 3 డైమెన్షన్స్ అనేవి ఉంటాయి, విద్యలో ఏముంటాయి, నెక్స్ట్ ఏంటి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో ఏముంటాయి, నెక్స్ట్ హెల్త్లో ఏముంటాయి అడిగాను. సో ఈ జీవన ప్రమాణం లేనిది ఏంటని అడిగాడండి. సో ఇప్పుడు మనం లేనిది ఏంటనేది ఒకసారి చూద్దాం. దీంట్లో మనకి శిశు మరణాలు దేనికి సంబంధించింది? హెల్త్కి సంబంధించింది, ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కాదు. సో ఇది ఉండదండి. వంట గ్యాస్ ఉంటుంది, విద్యుదీకరణ ఎలక్ట్రిసిటీ ఉంది, శానిటైజేషన్ కూడా ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్గనైజేషన్ క్రియేట్స్ ద గ్లోబల్ ఎంపీఐ అలాంగ్ విత్ యుఎన్డిపి? యుఎన్డిపి అంటే ఏంటో అడిగాను కదా ఇందాక, యునైటెడ్ నేషనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. గ్లోబల్ ఎంపీఐని యుఎన్డిపితో కలిపి రూపొందించే సంస్థ ఏంటి అని అడిగాడు. ఈ మధ్య ఇలాగా సంస్థల గురించి ఎక్కువగా అడగడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి OPHI అండి, ఆక్స్ఫర్డ్ పావర్టీ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్. ఈ 2 కలిసి దీంతో గ్లోబల్ ఎంపీఐని రూపొందించడం అయితే జరుగుతుందండి. నేను చెప్పే ప్రతి క్వశ్చన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వెనకాల చాలా హార్డ్ వర్క్ చేసి ఈ క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. ఎవరు కూడా ఈజీగా తీసుకోవద్దు, రేపు ఎగ్జామ్లో ఖచ్చితంగా మన క్వశ్చన్లు అనేవి కనిపిస్తాయి. ఫైనల్ క్వశ్చన్, వాట్ ఎంపీఐ స్కోర్ రిప్రజెంట్స్ జీరో పావర్టీ ఇన్ ఏ కంట్రీ? ఈ ఎంపీఐ స్కోరు ఎంత ఉంటే ఆ దేశంలో పేదరికం లేనట్టు లెక్క అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి
0 అండి. ఈ ఎంపీఐ విలువ 0 ఉంటే కనుక ఆ దేశంలో బహుముఖ పేదరికం అనేది అసలు పేదరికం అనేదే లేదు. ఈ 3 డైమెన్షన్స్ ప్రకారం ఆ రాష్ట్రంలో లేకపోతే ఆ దేశంలో ఈ పేదరికం అనేది లేనట్టుగా మనం చెప్పొచ్చండి. ఇంగ్లీష్లో ఒకసారి చూద్దాం. అన్ ఎంపీఐ వాల్యూ 0 మీన్స్ దేర్ ఈజ్ 0 మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇన్ ఏ కంట్రీ విచ్ ఈజ్ ఐడియల్ సినారియో. అంటే అసలు ఉండాల్సింది ఇది. అర్థమైంది కదండి. సో ఇక్కడితో మీకు ఓన్లీ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మీరు ప్రతి ఒక్కరూ గమనించాలి. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చినా సరే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన పాత వాళ్ళు లైక్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ టాపిక్ నుంచి వీడియో కావాలనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడితో నేను జిఎస్ రిలేటెడ్ అన్ని టాపిక్స్, ఈ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, స్టాటిక్ జీకే, ఇంగ్లీష్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొత్తగా నేను ఈ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం ఈ మిషన్ బ్రహ్మాస్త్ర అనే ప్లాన్ని తీసుకురావడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. దాంట్లో డైలీ సెక్షన్ వైజ్ మనకి ఎన్ని సెక్షన్లు ఉన్నాయి, ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్కి 4 సెక్షన్స్ ఉన్నాయి కదా. ఈ ఇంగ్లీషు, నెక్స్ట్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ రీజనింగ్, నెక్స్ట్ జిఎస్. ఎవ్రీడే ప్రతిరోజు ఇంగ్లీష్ మీద, అర్థమెటిక్, రీజనింగ్, జిఎస్ మీద సెక్షన్ వైజ్ 20 క్వశ్చన్స్, ఎంసీక్యూస్ అనేది, క్విజెస్ అనేది కండక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ దానికి రిలేటెడ్ పీడిఎఫ్స్ విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మీకు ఎక్స్ప్లెనేషన్ పీడిఎఫ్ అందిస్తున్నానండి. అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పైక్యూస్ ఉన్నాయి కదా 2025 మన యూట్యూబ్ ఛానల్లో చేసినటువంటి అన్ని సబ్జెక్ట్స్కి ఈ పీడిఎఫ్స్ అనేది ఆల్రెడీ క్రియేట్ చేయడం జరిగింది. ఎవరైనా రివిజన్ చేద్దాం, స్టార్ట్ చేద్దాం, టైం వేస్ట్ చేసుకోవద్దు, మనకి ఎన్నో రోజులు లేదు, ఎగ్జామ్ దగ్గరకు ఉన్నాయని అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉంటే టెలిగ్రామ్లో నా ఐడికి అనేది మెసేజ్ చేయండి. మిమ్మల్ని ఈ మిషన్ బ్రహ్మాస్త్ర గ్రూప్లో జాయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.